వన్డేలకు రిటైర్మెంట్ ఇచ్చిన సచిన్ లైఫ్ బాగా ఎంజాయ్ చేస్తున్నాడు. మొన్న మొరాకో చుట్టొచ్చాడు. ఇవాళ గోల్ఫ్ ఆడుతూ సరదాగా గడిపాడు. క్రికెట్ నుంచి రిటైర్ అయితే గోల్ఫే ఆడతానేమో అంటున్నాడు. మొత్తానికి క్రికెట్ కెరీర్ కు సగం రిటైర్మెంట్ ప్రకటించిన సచిన్ ఫుల్ ఎంజాయ్మెంట్ లో ఉన్నాడు. గోల్ఫ్ ఆడడంలో ఉండే ఆనందం క్రికెట్ లో కూడా రాదంటున్నాడు సచిన్. అందుకే సరదా సమయాల్లో గోల్ఫ్ ఆడుతూ ఉంటానని, ఒకసారి క్రికెట్ ప్రాక్టీస్ సమయంలో కూడా గోల్ఫ్ పట్టుకుంటానని చెప్తున్నాడు మాస్టర్ బ్లాస్టర్. ప్రస్తుతం వన్డే కెరీర్ కు గుడ్ బై చెప్పడంతో గోల్ఫ్ ను వదలడం లేదు. Whenever on holiday, here and there I've swung a golf club, but it's with a driver it's difficult, and not that regularly I've managed to hit, but it's always a fantastic feeling that connection, the sound is something. గోల్ఫ్ ఒకటే కాదు, రాకెట్ స్పోర్ట్స్ ఏదైనా సరే ఇష్టమే అంటున్నాడు రికార్డుల వీరుడు. టెన్నిస్, టేబుల్ టెన్నిస్, బ్యాడ్మింటన్, స్క్వాష్ లను బాగా ఆనందిస్తాడట. పైగా ఇప్పుడు ఖాళీ సమయం మరింతగా దొరుకుతూ ఉండడంతో అన్ని సరదాలు తీర్చుకుంటున్నాడు. ఇక క్రికెట్ కు గుడ్ బై చెప్పాక గోల్ఫే ఆడతానంటున్నాడు. ప్రొఫెషనల్ గా ఉండడం, ప్రశాంతంగా ఒక్కడే ఆడుకునే అవకాశం ఉండడంతో గోల్ఫ్ తెగ నచ్చిందని చెప్తున్నాడు. To be honest, I've not played golf at a competitive level. Neither have I gone to a golf course regularly to hit few balls. It's just a occasional visit, and hitting few balls, and that's about it. But when you with any sport, when you get to a competitive level, then of course the mind has to play a lot. వన్డేలో రిటైర్మెంట్ ఇచ్చిన తర్వాత సచిన్ కు ఖాళీ టైం చాలా ఎక్కువగానే ఉంటోంది. అందుకే లైఫ్ ను ఎలా ఎంజాయ్ చేయాలనుకుంటున్నాడో అలాగే ఎంజాయ్ చేస్తున్నాడు. రిటైర్మెంట్ ప్రకటించగానే ఫ్యామిలీతో సహా మొరాకో వెళ్లిన సచిన్ బిందాస్ గా గడిపాడు. అక్కడ కూడా తనకిష్టమైన గోల్ఫ్ నే పట్టుకున్నాడట. బేసిక్ గా క్రికెట్, టెన్నిస్ అంటే ప్యాషన్ అంటున్న సచిన్ ఈ రెండింటిని బాగానే ఆస్వాదిస్తాడంట. అందుకే తన దృష్టి గోల్ఫ్ పై మళ్లిందంటున్నాడు. ఆటలో పర్ఫెక్షన్ కోసం ప్రాక్టీస్ ను కూడా ముమ్మరం చేశాడు. సచిన్ ఆట చూస్తుంటే భవిష్యత్తులో టోర్నీల్లో కూడా పాల్గొంటాడేమో. మొత్తానికి వన్డే రిటైర్మెంట్ తర్వాత